Hello students, welcome to Prime Time by Civic Center IAS. I am Swati. In this video, today we are going to discuss about history and art and culture current affairs from 26 October to 31st October. And topic in brief, 3 insight. Topic of importance, birth anniversary of Godavarish Mishra, Ganesh Shankar Vidyarthi. Now let's get into the video. Here are the topic list that we are going to discuss today. First topic says that Jnana Bharatam, and second topic Kamala Devi Chattopadhyay, and third topic Akbar, the Mughal Emperor of India, and fourth topic, that is topic of importance, birth anniversary of Godavarish Mishra and Ganesh Shankar. So now coming to the first topic, Jnana Bharatam. So recently it was in news. Why? Because Ministry of Culture has signed MOUs with 17 institutions to expand work under Jnana Bharatam. సో అసలు ఈ జ్ఞాన భారతం అంటే ఏంటి, దీని యొక్క ఎయిమ్ ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అనేది కూడాను మనం ఇప్పుడు చూద్దాము. ఈ జ్ఞాన భారతం మిషన్ అనేది ఏదైతే మనకి ఈ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఉందో 2003లో ఇందిరా గాంధీ నేషనల్ ఫర్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. ఏ ఇయర్ ఎప్పుడంటే మనకి 10th 5-year ప్లాన్ కాలంలో దీనిని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అయితే ఏదైతే మనకి ఈ నేషనల్ మాన్యుస్క్రిప్ట్స్ ఉంటాయో వాటిని సంరక్షించి తర్వాత తరాలకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఈ యొక్క మిషన్ ని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసింది, దీనిని రీస్ట్రక్చర్ చేసింది. ఏంటిది, నేషనల్ మిషన్ ఫర్ మాన్యుస్క్రిప్ట్స్ గా ఉన్నది కాస్త ఈ జ్ఞాన భారతం మిషన్ గా దీనిని రీస్ట్రక్చర్ చేసిందనమాట. సో ఈ మిషన్ ని 2025-26 ఫైనాన్షియల్ బడ్జెట్ లో యూనియన్ బడ్జెట్ లో దీనిని అధికారికంగా అనౌన్స్ చేయడం జరిగిందనమాట. సో దీని యొక్క ఎయిమ్ ఏంటి అనేది చూసినట్టు దీన్ని ఫస్ట్ గా లాంచ్ చేసింది సెప్టెంబర్ 2025లో ప్రైమ్ మినిస్టర్ గారు దీనిని ఫస్ట్ ఎవర్ జ్ఞాన భారతం ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ లో దీనిని స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అసలు దీని యొక్క ఎయిమ్ ఏంటి అనేది మనం చూసినట్లయితే ఈ మిషన్ లో భాగంగా ఏదైతే దేశవ్యాప్తంగా మరియు అంతర్జాతీయ స్థాయిలో అందుబాటులో ఉండే విధంగా ఏవైతే మనకి నేషనల్ డిజిటల్ రిపోజిటరీస్ ఉంటాయో వాటిని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ మిషన్ అనేది ఎయిమ్ గా పెట్టుకుందనమాట. సో రీసెంట్ గా కూడాను ఏదైతే మనకి ఈ బడ్జెట్ లో కూడాను దీనికి కొంత అమౌంట్ అనేది ఎలకేట్ చేయడం జరిగిందనమాట. సో ఈ జ్ఞాన భారతం మిషన్ అనేది ఒక సెంట్రల్ సెక్టర్ స్కీమ్ గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. సో ఈ పథకానికి ఏదైతే ఈ స్కీమ్ ఉందో 2024 నుంచి 2030 వరకు 482.85 crores అనేవి ఈ మిషన్ కింద వీటిని అలొకేట్ చేయడం జరిగిందనమాట, ఈ అమౌంట్ ని. సో యాజ్ ఆఫ్ నౌ 44.07 lakh మనూస్క్రిప్ట్స్ ఆల్రెడీ డాక్యుమెంట్ అయిపోయి ఉన్నాయన్నమాట. అండర్ కృతి సంపద డిజిటల్ రిపోజిటరీ కింద ఆల్రెడీ 44.07 lakh మనూస్క్రిప్ట్స్ అనేవి డాక్యుమెంటెడ్ అయిపోయి అనమాట. ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 26 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంక్రీజ్డ్ ద ఫైనాన్షియల్ అలొకేషన్ ఫర్ మనూస్క్రిప్ట్స్ ఇనిషియేటివ్ ఫ్రమ్ 3.5 crore to 60 crores. సో ఫైనాన్షియల్ ఇయర్ 26 కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ అలొకేషన్ అనేది కూడాను మనూస్క్రిప్ట్స్ కోసము తీసుకుందనమాట. ఏంటి, 3.5 crore ఉన్నది కాస్త 60 crores ని ఇంక్రీజ్ చేయడం జరిగింది అమౌంట్ అనేది. సో దీని తర్వాత మనకి ఈ యొక్క ఏదైతే మనకి ఈ బడ్జెట్ లో ఉన్నారో ఈ అమౌంట్ తో పాటు ఫేజెస్ వైజ్ గా కూడాను ఇంప్లిమెంటేషన్ అనేది వీళ్ళు క్లియర్ గా ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఫేజెస్ వైజ్ ఇంప్లిమెంటేషన్ మనం చూసినట్లయితే దిస్ మిషన్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ 3 phases. ఫస్ట్ phase 1 చూసినట్లయితే ఇందులో మనకి ఏం జరుగుతాయి, ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్, అదేవిధంగా పైలట్ డిజిటైజేషన్ ప్రాజెక్ట్స్ అనేవి జరుగుతాయి. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ కి సంబంధించినటువంటి ట్రైనింగ్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడాను ఈ phase 1 లో భాగంగా వీటిని ఇంప్రూవ్ చేయడం, ఈ యొక్క మిషన్ ని ఇంప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది. నౌ కమింగ్ టు ద phase 2. సో ఇందులో భాగంగా నేషనల్ డిజిటల్ రిపోజిటరీ phase 2 లో భాగంగా నేషనల్ డిజిటల్ రిపోజిటరీని కంప్లీట్ గా ఇంకా అడ్వాన్స్ లెవెల్లోకి తేయడము. అదేవిధంగా phase 3 విషయానికి వస్తే ఏవైతే ఎగ్జిబిషన్స్ కానివ్వండి, కల్చరల్ ఈవెంట్స్ కానివ్వండి ఏవైతే ఉంటాయో వీటి ద్వారా ఈ జ్ఞాన భారతం మిషన్ ని నేషనల్ వైడ్ అదేవిధంగా గ్లోబల్ వైడ్ గా ఈ యొక్క మిషన్ గురించి ప్రజలందరికీ చేరవేయడము. ఈ విధంగా 3 phases లో ఈ యొక్క లక్ష్యాలను అనేవి ఈ యొక్క జ్ఞాన భారతం మిషన్ అనేది పెట్టుకోవడం జరిగిందనమాట. సో నౌ వెన్ వీ నో అబౌట్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, అవర్ యూనియన్ మినిస్టర్ Gajendra Singh Shekhawat and Minister of State Rao Indrajit Singh.
So this is all about Jnana Bharatam mission. Now coming to the second topic, Kamala Devi Chattopadhyay. Recently she was in news. Why? Because she was remembered on her birth anniversary. So ఇప్పుడు మనం కమలాదేవి చటోపాధ్యాయ్ గారి గురించి తెలుసుకుందాము. సో ఎస్పెషల్లీ ఆవిడ ఆ రోల్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఆమె కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, అదేవిధంగా ఆమె చేసినటువంటి ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎస్పెషల్లీ కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్కి చేసినవి, తర్వాత ఆమె పొందినటువంటి అవార్డ్స్ అండ్ హానర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇక్కడ మనం చూసినట్లయితే కమలాదేవి చటోపాధ్యాయ్ గారు ఆవిడ మంగళూరులో జన్మించడం జరిగింది. షీ వాజ్ బోర్న్ ఇన్ మంగళూరు అండ్ షీ వాజ్ ఆల్సో నోన్ యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్, సోషల్ రిఫార్మర్ అండ్ అన్ ఆర్ట్ ఎంతూజియాసిస్ట్ అండ్ పొలిటీషియన్ గా మనందరికీ తెలుసు అనమాట. సో ఈవిడ కమలాదేవి చటోపాధ్యాయ్ గారు చిన్నప్పటి నుంచి కూడాను ఏవైతే మనకి ఉమెన్ ఎంపవర్మెంట్ కానివ్వండి, ఈ స్వాతంత్ర్యం వంటి భావాలతోటి ఎక్కువగా ఆమె చిన్నప్పటి నుంచే పెరగడం జరిగిందనమాట. సో ఈవిడ గ్రాడ్యుయేషన్ అవన్నీ కూడాను చెన్నైలో క్వీన్ మేరీస్ కాలేజ్లో చదువుకున్నారు. తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో హైయర్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేయడం జరిగిందనమాట. సో ఈమెని ఎక్కువగా ఫ్యాబియన్ సోషలిజం, అదేవిధంగా ఏవైతే మనకి ఇంటర్నేషనల్ ఉమెన్ ఇవి ఉంటాయో వాటి ప్రభావం అనేది ఈమె పైన ఎక్కువగా ఉందనే చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ఈమె చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ అవన్నీ చూసినప్పుడు మనకి ఇవంతా కూడాను మనకి అనిపిస్తూ ఉంటుందన్నమాట. సో ఆవిడ రోల్ ఏదైతే మనకి ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆవిడ రోల్ని కనుక చూసుకున్నట్లయితే, ఏదైతే మనకి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో అంటే 2022 ఈ మూమెంట్లో జరిగినటువంటి నాన్ కోఆపరేషన్ మూమెంట్లో కానివ్వండి, లేదంటే సివిల్ డిజోబిడియన్స్ ఉద్యమం 1932 వరకు జరిగినటువంటి సివిల్ డిజోబిడియన్స్ మూమెంట్లో కూడాను ఈవిడ యాక్టివ్గా పాల్గొనడం జరిగిందనమాట. మనకి ఎవరైతే మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా సరోజినీ నాయుడు వంటి ఫేమస్ వాళ్ళతోటి కూడాను ఈవిడ కలిసి పనిచేయడం జరిగింది. సో దీంతో పాటు ఎవరైతే మహిళలు ఉంటారో వాళ్ళకి ఎక్కువగా రాజకీయ పరంగా భాగస్వామ్యాన్ని కల్పించడంలో భాగస్వామ్యాన్ని కల్పించడంలో సహకరించడం జరిగిందనమాట. అదేవిధంగా ఈక్వల్ రైట్స్, ఉమెన్ కి మెన్ కి ఈక్వల్ గా రైట్స్ ఉండేటటువంటి విషయంలో కూడాను ఈవిడ ఎక్కువగా పోరాటం చేశారనమాట. సో ఏవైతే స్వాతంత్ర్యం తరువాత ఏవైతే రాజకీయ పదవులు వచ్చాయో వాటన్నిటినీ కూడాను తిరస్కరించి ఆమెను రిజెక్ట్ చేశారనమాట. సో ఈమె ఎందుకంటే యాక్టివ్ గా పాల్గొన్నారు కాబట్టి ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఈమెకి కొన్ని ఆపర్చునిటీస్ అనేవి కూడాను వచ్చాయన్నమాట. సో ఏంటి పొలిటికల్ గా, సో అవన్నీ కూడాను ఆవిడ రిజెక్ట్ చేసేసి ఏవైతే మనకి ఇవి ఉంటాయో మనకి కల్చరల్ ఆర్ట్స్ కి సంబంధించినటువంటి వాటిపైన దృష్టి పెట్టడం జరిగిందనమాట. సో దీని తర్వాత ఈమెకున్న ఇంట్రెస్ట్ తోటి కల్చర్ పైన, హ్యాండీక్రాఫ్ట్స్ పైన ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి 1952లో ఆల్ ఇండియా హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. హ్యాండీక్రాఫ్ట్స్ బోర్డ్ని ఈవిడే ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఎప్పుడంటే 1952 సంవత్సరంలో ఈవిడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో దీని ద్వారా ఏమైంది, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే రూరల్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఉపాధి కల్పించడం జరిగిందనమాట. సో ఇది ఎస్టాబ్లిష్ చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉమెన్ కి అక్కడ కొంచెం చేయూత అనేది ఇవ్వటం జరిగింది. సో దీంతో పాటు సెంట్రల్ కాలేజ్ ఇండస్ట్రీస్ ఎంపోరియంలో ఈవిడ ఈ యొక్క ఎంపోరియం ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడాను ఇందులో కూడాను ఈమె యొక్క పాత్ర అనేది ఉందన్నమాట. సో దీని తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా, సంగీత్ నాటక్ అకాడమీ కానివ్వండి, తర్వాత ఇండియన్ ఇంటర్నేషనల్ సెంటర్ వంటి ప్రముఖ ఏవైతే ఉంటాయో ఆర్గనైజేషన్స్ వాటిలో కీలక పాత్ర అనేది పోషించడం జరిగింది. దీంతో పాటు క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనేది కూడాను 1964లో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. సో దీంతో పాటు ఎప్పుడైతే 1952 తర్వాత 1964లో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కూడాను ఈవిడ ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో దీని తర్వాత ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఈమె చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది చూసినట్లయితే, సో ఏవైతే మనకి ఆల్ ఇండియా, సో ఈవిడ ప్రధాన పాత్ర అనేది పోషించడం జరిగింది, కీ రోల్ అనేది ప్లే చేశారనమాట. ఎందులో అంటే ఆల్ ఇండియా ఉమెన్ కాన్ఫరెన్స్ లో ఈవిడ ప్రధాన పాత్ర అనేది పోషించారు. దీని తర్వాత ఏవైతే మహిళలకు సంబంధించినటువంటి విద్య కానివ్వండి, దాని తర్వాత ఏవైతే పేట్రియాటిక్ రైట్స్ ఉంటాయో, తర్వాత ఎక్కడైతే మనకి ఈ యొక్క కార్మిక సమానత్వం వంటి అంశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను చట్టపరమైనటువంటి చర్చలను ఈవిడే ప్రారంభించడం జరిగింది. తర్వాత ఏదైతే మనకి పార్టీషన్ అయిపోయిందో, సో ఆ పార్టీషన్ తర్వాత కూడాను
ఏది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడాను ఎవరైతే ఆశ్రయం కోల్పోయినటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడాను స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ స్టార్ట్ చేశారు. తర్వాత అలాగా స్టార్ట్ చేసి వాళ్ళకి కొంత చేయూత అనేది, ఉపాధి అవకాశాలు అనేవి కల్పించడం జరిగిందనమాట. సో ఈమె చేసినటువంటి లిటరరీ అదేవిధంగా కల్చర్ కాంట్రిబ్యూషన్స్ మనం చూసినట్లయితే ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఇన్ వార్ టైమ్ మనం చూసినట్లయితే ఇందులో మనకి ముఖ్యంగా ఇండియన్ ఆర్టిక్రాఫ్ట్స్, అదేవిధంగా ఇన్ వార్ టైమ్ జపాన్, ఇన్నర్ రిసెసెస్, ఔటర్ స్పేసెస్. సో ఈ పుస్తకాలన్నీ కూడాను కమలాదేవి చటోపాధ్యాయ గారు రచించడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఈ యొక్క బుక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను కమలాదేవి చటోపాధ్యాయ గారు రచించడం జరిగిందనమాట. ఈమెకు వచ్చినటువంటి అవార్డ్స్ అండ్ ఆనర్స్ గనక మనం చూసినట్లయితే 1955లో పద్మభూషణ్ వచ్చింది అవార్డు. పద్మభూషణ్ రావడం జరిగింది. అదేవిధంగా 1987లో పద్మ విభూషణ్ అనేది రావటం జరిగింది అనమాట. సో ఈ విధమైనటువంటి సత్కారాలు ఈమెకి లభించాయి. దీని తర్వాత యునెస్కో, సో ఈమె చేసినటువంటి ఏవైతే ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ప్రొటెక్షన్ ఉంటుందో దానికి కూడాను యునెస్కో వాళ్ళు ఈమె చేసినటువంటి కృషిని అభినందించడం జరిగింది. అందుకే ఈమెని మదర్ ఆఫ్ ఇండియన్ హ్యాండీక్రాఫ్ట్స్ అని కూడాను పిలవడం జరుగుతుందన్నమాట. సో ఏవైతే ఆమె ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కమలాదేవి గారి ఆలోచనలు అవన్నీ కూడాను సాఫ్ట్ పవర్ అదేవిధంగా క్రియేటివ్ ఎకనామీకి పునాది వేశాయని చెప్పుకోవచ్చు. సో అంతేకాకుండా ఏదైతే కమలాదేవి గారి నాయకత్వం కానివ్వండి, ఆమె చేసినటువంటి రూరల్ డెవలప్మెంట్ కి చేసినటువంటి ఏదైతే కాంట్రిబ్యూషన్ ఉందో, అదేవిధంగా ఏదైతే కల్చర్ కి సంబంధించినటువంటి చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ ప్రతీకగా ఆమె నిలబడటం జరిగిందనమాట. హలో ఎవ్రీవన్, as you all know, Civil Services Prime Time is one of its kind initiative where we are teaching the students current affairs related to that particular subject one day at a time. అంటే ఒక వారంలో జరిగిన కరెంట్ అఫైర్స్ అన్ని ఒక సబ్జెక్ట్ కి సంబంధించి మేము ఒక్క రోజులో చెప్తున్నాం. సో దిస్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద రివర్స్ ఇంజనీరింగ్ టెక్నిక్. బికాస్ మీరు ప్రతి వీడియో చూసినట్టయితే ఎండ్ లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రిలిమ్స్ చేస్తున్నాము, అలాగే ఒక క్వశ్చన్ మెయిన్స్ చేస్తున్నాం. సో ఇన్ ఆర్డర్ టు గెట్ డైలీ అప్డేట్స్ అట్ 7 o'clock షార్ప్ యాజ్ వీఆర్ డూయింగ్ ఇట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ కూడా క్లిక్ చేయండి సో దట్ 7 o'clock కి మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ వస్తుంది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, అక్బర్ అబుల్ ఫత్ జలాలుద్దీన్. సో రీసెంట్లీ హీ వాజ్ ఇన్ న్యూస్ because he died on 27th of October 1605. సో అందువల్ల మనం ఈయన్ని ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. సో ఈయన చేసినటువంటి మొఘల్ పరిపాలనలో ఈయన్ని గొప్ప చక్రవర్తిగా మనం చెప్పుకుంటాం అనమాట. సో ఈయన చేసినటువంటి లిటరరీ కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, చాలా అంటే చాలా అద్భుతంగా ఆయన డెవలప్ చేశారనమాట. ఈ మొఘల్ ఎంపరర్లో, ఈ మొఘల్ డైనాసిటీలో ఈయన చేసినటువంటి కృషి అనేది చాలా అంటే చాలా చెప్పుకోదగ్గది. సో ఇప్పుడు మనం ఆయన చేసినటువంటి ఏవైతే పొలిటికల్ మిలిటరీ ఎక్స్పాన్షన్స్ కానివ్వండి, లిటరరీ వర్క్స్ కానివ్వండి, తర్వాత అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ కానివ్వండి, ఏ విధంగా అయితే మెయింటైన్ చేశారో, సో ఇవన్నీ ఆయన చేసినటువంటి రిఫార్మ్స్, రెవెన్యూ రిఫార్మ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడాను ఒకసారి గుర్తు తెచ్చుకుందాము. సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే ఈయన పూర్తి పేరు అబుల్ ఫత్ జలాలుద్దీన్ గా చెప్పుకుంటాం అనమాట. సో ఇంకొక పేరు ఏంటంటే అక్బర్ ది గ్రేట్ అని కూడాను మనం పిలుచుకుంటాము. అక్బర్ ది గ్రేట్ అని కూడాను ఈయన్ని పిలుచుకుంటూ ఉంటాం అనమాట. సో మొఘల్ సామ్రాజ్యంలో 3వ చక్రవర్తిగా ఈయన మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించడం జరిగింది. ఏ పీరియడ్ లో అంటే 1556 to 1605 ఈయన పరిపాలనా కాలం అనమాట. సో ఈయన నిజమైన చక్రవర్తిగా మొఘల డైనాసిటీలో ఈయన్ని నిజమైన చక్రవర్తిగా కూడాను పిలుచుకుంటూ ఉంటారు. సో అక్బర్ ఎప్పుడైతే ఈ యొక్క పరిపాలనా కాలం ఏదైతే ఉంటుందో దాదాపుగా 150 సంవత్సరాల పాటు మొఘల్ యొక్క సామ్రాజ్యం కానివ్వండి, మొఘల్ పరిపాలన అనేది భారతదేశంలో అనేది జరిగిందనమాట. సో ఈ మొఘల్ సామ్రాజ్యానికి పునాదిగా అక్బర్ పరిపాలించిన కాలాన్ని మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఈయన యొక్క ఎర్లీ లైఫ్ అండ్ ఎక్సెషన్ గనక మనం చూసినట్లయితే, సో హీ వాజ్ బోర్న్ ఆన్ 15 October 1542 ఎట్ అమర్కోట్ ఫోర్ట్ ఆఫ్ రాణా వీర్ సల్దేవ్ ఎట్ రాజ్పుత్ రూలర్. సో ఈయన అమర్కోట్ లో ఈయన 1542లో October 15th ఈయన పుట్టడం జరిగిందనమాట. ఈయన యొక్క ఫాదరే ఎంపరర్ ఆఫ్ హ్యుమయూన్.
అంటే ఈయన యొక్క ఫాదర్ బాబర్ అన్నమాట. ఈయన యొక్క ఫాదరే బాబర్. అదే విధంగా ఈ అక్బర్ యొక్క తల్లి హమీదా బాను బేగం అన్నమాట. సో ఆఫ్టర్ హుమయూన్స్ యాక్సిడెంటల్ డెత్, ఎప్పుడైతే ఈ యొక్క అక్బర్ యొక్క ఫాదర్ అయినటువంటి హుమయూన్ 1556 లో యాక్సిడెంటల్ గా ఈయన చనిపోవడం జరుగుతుంది అనమాట. సో దీని తర్వాత అప్పటికి అక్బర్ ఏజ్ వచ్చేసరికి 13 years గా అక్బర్ ఉంటారనమాట. సో అప్పుడు ఏంటంటే ఆయన తండ్రి తర్వాత కొడుకే కాబట్టి అధిష్టానం స్వీకరించాల్సింది. ఆ టైంలో ఆయన చిన్న పిల్లోడు అవడం చేత ఆయన గార్డియన్ అయినటువంటి బైరం ఖాన్ ఆయన ఏదైతే ఆ సామ్రాజ్యానికి అధిపతిగా సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది అనమాట. సో లేటర్ ఆ సమయంలో ఏం జరుగుతుంది, సో దీని తర్వాత ఈ బైరం ఖాన్ పరిపాలించే టైంలోనే ముఘల్ సేనలైనటువంటి హేము, సో ఈ బైరం ఖాన్ అనేటువంటి ఆయన ఈ హేముని డిఫీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈయన ఏంటి ఆఫ్ఘన్ సైన్యాధ్యక్షుడిగా ఉంటారనమాట. సో ఈయన్ని డిఫీట్ చేసి 1556 లో జరిగినటువంటి మనకి ఏదైతే సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ఉంటుందో అక్కడ దానిలో విజయం సాధించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటంటే ఈ విజయం ద్వారా ఏదైతే ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ ని గెలుస్తామో, సో ఈ విజయం ద్వారా ఏమవుతుందంటే ఇండియాలో మొఘల్ ఏదైతే ఉంటుందో ఈ ఆధిపత్యం అంతా తిరిగి, సో ఇది ఏదైతే మనకి ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ తర్వాత దీని తర్వాత మనకి అక్బర్ పరిపాలన అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడి నుంచే ఈ యొక్క అక్బర్ పరిపాలనకి పునాది వేయడం అనేది ఈ సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ నుంచే మొదలు కావడం జరిగిందనమాట. సో ఇక్కడ చూసినటువంటి ఈ యొక్క పొలిటికల్ అండ్ మిలిటరీ ఎక్స్పాన్షన్ అనేది మనం చూసినట్లయితే బైరం ఖాన్ పాలన తర్వాత 1560లో అక్బర్ స్వయంగా ఏం చేస్తారు, ఆయన తన సామ్రాజ్యాన్ని చేపట్టడం జరిగిపోతుంది అనమాట. సో ఇందులో కొన్ని ఈయన ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఈయన యొక్క అధికారాన్ని, సో ఈయన అప్పుడు కొన్ని ప్రాంతాలని గెలవడం జరిగిందనమాట. ఇందులో ఫస్ట్ది వచ్చేసరికి మనకి మాల్వా. సో ఈ మాల్వా ప్రాంతాన్ని 1561లో, సో ఎప్పుడైతే ఈ యొక్క అక్బర్ తన అధికారాన్ని చేపడతారో 51st తన మాల్వా ప్రాంతాన్ని జయించడం జరుగుతుంది అనమాట. ఏ ఇయర్ లో అంటే 1561లో బాజ్ బహదూర్ ని ఓడించి ఈ యొక్క మాల్వా రాజ్యాన్ని సొంతం చేసుకుంటాడు. సెకండ్ వచ్చేసరికి గుజరాత్ అన్నమాట. ఈ గుజరాత్ ని కూడాను ఎప్పుడు 1572-73లో దీనిని గెలుచుకోవడం జరుగుతుంది గుజరాత్ లో. సో దీనికి ఈ గెలిచినందుకు గాను ఈయన ఏం చేస్తారంటే ఇక్కడే మనకి బులంద్ దర్వాజా అనేటువంటి దాన్ని ఈయన, సో ఈ గెలుపుకి గుర్తుగానే ఈయన బులంద్ దర్వాజాని ప్రారంభించడం జరిగిందనమాట. సో థర్డ్ వచ్చేసరికి బెంగాల్. దీని తర్వాత బెంగాల్ ని కూడాను ఈయన జయించడం జరిగింది 1576లో. ఈయన 1576 తర్వాత బెంగాల్ ని కూడాను ఈయన జయించారు. దాని తర్వాత ఇక్కడ ఉంటేంటి రాజ్పుతన్న. సో ఈ రాజ్పుతన్న ఏంటి, ఇక్కడే మనకి హల్దీఘాట్ యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. హల్దీఘాట్ బ్యాటిల్ అనేది మనకి ఈ టైంలోనే జరుగుతుంది. ఎప్పుడు 1576లోనే మనకి ఇక్కడ హల్దీఘాట్ యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి, మహారాణా ప్రతాప్ అదేవిధంగా మేవార్ సైన్యం తోటి ఇక్కడ ఈ హల్దీఘాట్ యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో తర్వాత ఏం చేస్తారు, ఇక్కడ ఏదైతే ఈ హల్దీఘాట్ యుద్ధం తర్వాత మనకి దేవైర్ యుద్ధం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ దేవైర్ యుద్ధంలో ప్రతాప్ మళ్ళీ తిరిగి అదే ప్రాంతంలో కొంత ప్రాంతాన్ని మాత్రమే తిరిగి పొందగలుగుతాడు అనమాట. సో దీని తర్వాత కాబూల్ అండ్ కాశ్మీర్ ని కూడాను ఈయన జయించడం జరుగుతుంది. సో దాని తర్వాత ఈ దక్కన్ ప్రాంతాన్ని కూడాను ఈయన జయించారు. సో ఇందులో ఏంటంటే ఇందులో మనకి అహ్మద్ నగర్, అదే విధంగా ఖాందేశ్, బెరార్, సో ఇక్కడన్నీ కూడాను ఇవన్నీ కూడాను ఈయన ఎప్పుడైతే తన అధికారాన్ని చేపట్టారో ఆ తర్వాత ఈ ప్రాంతాలన్నిటినీ కూడాను ఈయన జయించడం జరిగిందనమాట. సో యాజ్ ఎ రిజల్ట్ గా 1605 నాటికి ఏమవుతుంది, అక్బర్ సామ్రాజ్యం ఎక్కడైతే మనకి మొదలవుతుందో ఆల్మోస్ట్ గోదావరి ప్రాంతం, ఇక్కడ హిమాలయాస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని గోదావరి ప్రాంతం వరకు కూడాను ఈయన సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఉపఖండాల్లో మొత్తం కూడాను ఈయన ఆధీనంలోకి రావటం అనేది జరిగిందనమాట. సో అక్బర్ 1505 నాటికి భారతదేశంలో చాలా వరకు కూడాను తన యొక్క ఆధీనంలోకి చాలా వరకు ప్రాంతాలని తన ఆధీనంలోకి తెచ్చుకోవడం జరిగిందనమాట. సో దీని తర్వాత ఈయన యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఏ విధంగా ఉంది అన్నది మనం చూసినట్లయితే, సో ఇందులో అక్బర్ ముఘల్ పరిపాలన వ్యవస్థకు ఈయన ఏం చేశారంటే పర్షియో ఇస్లామిక్ అండ్ ఇండియన్ ప్రిన్సిపల్స్ అనేవి ఎక్కువగా
ఈ సూత్రాల ఆధారంగా ఈయన యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది ఉండేదన్నమాట. సో ఈయన అక్బర్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది మనం చూసినట్లయితే ఈ యొక్క అక్బర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేది పర్షియో ఇస్లామిక్ అండ్ ఇండియన్ ప్రిన్సిపల్స్ ఆధారంగా ఈ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ని ఈయన డెవలప్ చేయడం జరిగిందనమాట. ఈయన సిస్టమ్ సెంట్రలైజ్ అయినప్పటికీ బట్ ఫ్లెక్సిబుల్ గా అనేది ఉండేదన్నమాట. సో ఆయన ఎంత సెంట్రలైజ్ విధానంగా పరిపాలించినా కానీ ఫ్లెక్సిబుల్ గా ఈయన యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేటివ్ పరిపాలన అనేది ఉండేదన్నమాట. సో ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి ఎంపరర్, ఈయన చక్రవర్తి. సో ఈయన ఎలాగా సివిల్ మిలిటరీ ఏవైతే ఎఫైర్స్ ఉంటాయో వాటిని ఈయన డీల్ చేసేవాళ్ళు. అదే విధంగా వాజీర్ అనమాట, ఈయన్నే దివాన్ ఈ అలా అని చెప్పేసి అని అంటారు. ఈయన రెవెన్యూ అదే విధంగా ఫైనాన్స్ కి సంబంధించి అధికారిగా ఈయన వ్యవహరించేవాళ్ళు. అదేవిధంగా మీర్ బక్షి, ఈయన హెడ్ ఆఫ్ ఆర్మీ అండ్ ఇంటెలిజెన్స్ మెయింటైన్ బై మన్సబ్ రిజిస్టర్స్. సో ఏవైతే మనకి సైనికుల్లో ఉండేటటువంటి ర్యాంక్స్ అవన్నీ కూడాను ఈయన డీల్ చేసేవాళ్ళు అనమాట. దీని తర్వాత సదర్ ఉస్ సుదర్. సో ఈయనేంటి రిలీజియస్ ఎండోమెంట్స్ కి సంబంధించి చారిటీకి సంబంధించి ఈయన చూసుకునే వాళ్ళు. దీని తర్వాత చీఫ్ కాజీ. సో ఈయనేంటి జుడిషియల్ హెడ్ గా వ్యవహరించే వాళ్ళు అనమాట. సో లాస్ కి సంబంధించి రిలీజియస్ లాస్ కి సంబంధించి ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈయన సూపర్వైజ్ చేసేవాళ్ళు. దీని తర్వాత మీర్ సమాన్, ఈయనేంటి రాయల్ హౌస్ హోల్డ్ అదే విధంగా హరీం కోర్ట్ సప్లైస్ ఏవైతే ఉంటాయో వాటిని ఈయన మేనేజ్ చేసేవాళ్ళు. దీని తర్వాత సో 7th వన్ ముహతాసిబ్. సో ఈయనేంటి వ్యాపారాల్లో జరిగేటటువంటి ఏవైతే మనకి ఉంటాయి కదా వెయిట్, ఇవన్నీ కూడాను ఈ రేషియోస్, మనకి వెయిట్ రేషియోస్ ఇవన్నీ కూడాను వ్యాపారానికి సంబంధించినవన్నీ కూడాను ఈయన ముహసిబ్ చూసుకునే వాళ్ళు. అదే విధంగా లాస్ట్ వన్ మీర్ అస్తిష్, ఈయన ఏదైతే ఆర్డినెన్స్ డిపార్ట్మెంట్ మనకు ఉంటుందో ఆయుధాలకు సంబంధించి ఈయన అధిపతిగా ఉండేవాళ్ళు. అదే విధంగా ఏవైతే మనకి గన్ పౌడర్ కానివ్వండి, తుపాకులకి సంబంధించి మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడాను ఈయన మీర్ అదిష్ చూసుకునే వాళ్ళు అనమాట. సో దీని తర్వాత ఇంకొకళ్ళు మీర్ బహార్ అనేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో ఈయన ఏవైతే పోర్ట్స్ ఉంటాయో ఈ పోర్ట్స్ కు సంబంధించి అదే విధంగా మ్యారిటైమ్ ట్రేడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఈయన ఎక్కువగా చూసుకునేవాళ్ళు. సో ఈ విధంగా అయితే అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అనేది ఈ విధంగా స్ట్రక్చర్డ్ అడ్మినిస్ట్రేషన్ అనేది అక్బర్ ఫాలో అవటం జరిగిందనమాట. సో అక్బర్ యొక్క ప్రావిన్షియల్ అడ్మినిస్ట్రేషన్ అనేది మనం చూసినట్లయితే ఇందులో ఎంపైర్ ని డివైడెడ్ ఇంటూ 15 ప్రావిన్సెస్ గా ఈయన డివైడ్ చేశారనమాట. సో ఈచ్ ప్రావిజన్ కి కూడాను ఒక సుబేదార్ ని ఏర్పాటు చేయడం జరిగింది. సుబేదార్ ఈజ్ నథింగ్ బట్ గవర్నర్ అనమాట. సో ప్రతి ప్రావిజన్ కి కూడాను ఒక గవర్నర్ ఉండేవాళ్ళు అనమాట. సో ఇందులో అదర్ కీ అఫీషియల్స్ కూడాను ఉండేవాళ్ళు. సో దివాన్ ఏంటి, ఇందులో రెవెన్యూ హెడ్ ఆఫీస్ గా ఉండేవాళ్ళు. తర్వాత బక్షి వచ్చేసరికి మిలిటరీ ఆఫీస్, అదేవిధంగా కాజీ వచ్చేసరికి జడ్జిగా వ్యవహరించేవాళ్ళు. కోత్వాల్ వచ్చేసరికి సిటీ ఆఫ్ పోలీస్ చీఫ్ గా వ్యవహరించేవాళ్ళు. సో అక్బర్ కాలంలో వచ్చినటువంటి రెవెన్యూ విధానంలో జరిగినటువంటి రిఫార్మ్స్ ఏ విధంగా ఉన్నాయనేది చూసినట్లయితే ఈ రెవెన్యూ రిఫార్మ్స్ అన్ని కూడాను రాజా తోడర్మాల్ ఆయన ఈ యొక్క అక్బర్ కాలంలో ఉన్నటువంటి రెవెన్యూ రిఫార్మ్స్ అన్ని కూడాను క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ఇందులో చెప్పుకోతగ్గది దాసలా సిస్టమ్. ఇది 1580లో దీనిని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. సో ఈ దాసలా సిస్టమ్ అంటే ఏంటి అంటే ఏవైతే లాస్ట్ 10 years ఉంటుందో పంట పండించినటువంటి పంట ఉంటుందో దానిని ఈ బేస్ చేసుకొని అందులో 1/3 అనేది రెవెన్యూ అనేది మనం పే చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంతేకాకుండా ఈయన ఏం చేసేవాళ్ళు, ఇందులో ఏవైతే మనకి ఈ జప్త్ ఈ యొక్క భూమి కొలతలు కానీ ఇవన్నీ కూడా అన్ని కరెక్ట్ గా చూసి దాంతోపాటు లాస్ట్ 10 years ఆ రైతు పండించినటువంటి పంటను ఆధారంగా తీసుకొని అందులో 1/3 అనేది రెవెన్యూ అనేది మనం వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రతిదీ కూడాను సిస్టమాటిక్ గా జరిగేది. దీంతో పాటు ఏవైతే విలేజెస్ ఉంటాయో ఆ విలేజెస్ ని కూడాను కేటగరైజ్ చేశారనమాట. ఏ విధంగా గుడ్, యావరేజ్, పూర్ సాయిల్ టైప్స్ గా కూడాను వాటిని కేటగరైజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఉన్నటువంటి ఇంపార్టెన్స్ మనం చూసినట్లయితే ఈ విధానం ద్వారా ఏమవుతుంది మనకి, సో ముఘల్ ఎకనామిక్ స్ట్రెంగ్త్ అనేది ఏ విధంగా ఉంది, అదే విధంగా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ప్రెడిక్టబుల్ యూనిఫామ్ కానివ్వండి, ఈ రెవెన్యూ సిస్టమ్ అన్ని కూడాను చాలా అంటే చాలా సిస్టమేటిక్ గా ఉన్నాయి అనేది మనకి అర్థమవుతుంది. సో ఇవన్నీ కూడా ఈ సిస్టమ్స్ అన్ని కూడాను మనకి అక్బర్ యొక్క పరిపాలన అనేది ఎంత బాగా జరిగింది అనేది మనకి సూచిస్తూ ఉన్నాయి. సో దీని తర్వాత
అక్బర్ కాలంలో ఉన్నటువంటి మన్సబ్దారీ సిస్టమ్. సో ఈ మన్సబ్దారీ సిస్టమ్ కనుక చూసినట్లయితే ఈ మన్సబ్దార్ అనేది 2 రకాలైనటువంటి నోబెల్స్ అనేవి కలిగి ఉంటుంది అనమాట. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి మనకి జత్, అదే విధంగా రెండవది సవార్. సో ఈ జత్ అంటే ఏంటి? పర్సనల్ ర్యాంక్ ఆర్ శాలరీ. సవార్ అంటే నెంబర్ ఆఫ్ క్యావలరీ టు మెయింటైన్ అనమాట. సో ఈ విధమైనటువంటి ర్యాంక్స్ అనేవి ఈ యొక్క మన్సబ్దారీ సిస్టమ్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట. సో ఈ ఏవైతే ఈ అధికారులు ఉంటారో వాళ్ళందరికీ కూడాను ఈ జాగీర్స్ ని కేటాయించి వాటి ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని చూసుకుంటూ వాళ్ళకి అందులో వచ్చినటువంటి రెవెన్యూ ఏదైతే ఉంటుందో ఆ రెవెన్యూని వీళ్ళకి జీతాలుగా ఇట్లాగా పంచిపెడుతూ ఉండేవాళ్ళు అనమాట. సో దీని తర్వాత ఈయన యొక్క రిలీజియస్ పాలసీ అనేది ఏ విధంగా ఉందనేది చూసినట్లయితే, సో ఈయన చేసినటువంటి రిలీజియస్ పాలసీని గనక మనం చూసినట్లయితే అక్బర్ ఇనిషియల్ ఫేజ్ లో ఆయన ఆర్థోడాక్స్ ముస్లిం గా ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ పేట్రనైజ్డ్ ఉలామా. ఉలామా మీన్స్ ఇక్కడ మత పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువగా గౌరవ మర్యాదలు, వాళ్ళకి పెద్దపీట వేయటం జరిగిందనమాట. సో దీని తర్వాత మిడిల్ ఫేజ్ లో ఏం జరిగింది? ప్రమోటెడ్ రిలీజియస్ టాలరెన్స్, మ్యారీడ్ రాజ్పుత్ ప్రిన్సెస్, అబాలిష్డ్ జిజియా ఇన్ 1564 అండ్ పిలిగ్రమేజ్ ట్యాక్స్ ఇన్ 1563. సో మిడిల్ ఫేజ్ లో భాగంగా ఈయనకి ఏవైతే మత సహనం ఏదైతే మనకి రిలీజియస్ టాలరెన్స్ ఉంటుందో దానిని ప్రమోట్ చేశారు. అదేవిధంగా రాజ్పుత్ ప్రిన్సెస్ ని ఈయన వివాహం చేసుకొని దీంతో పాటు జిజియా పన్ను, మనకి ఫేమస్ అయిన, మనకి అందరికీ తెలిసిందే జిజియా. సో 1564 లో జిజియా పన్నును కూడాను ఈయన అబాలిష్ చేయడం జరిగింది. అదేవిధంగా పిలిగ్రిమేజ్ ట్యాక్స్ ను కూడాను ఈయన అబాలిష్ చేయడం జరిగింది అనమాట. దీని తర్వాత మెచ్యూర్ ఫేజ్, అక్బర్ పరిపాలన కాలంలో మెచ్యూర్ ఫేజ్ గా ఏది చెప్పుకుంటామంటే ఈయన ఇబాదత్ ఖానాని 1575లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో ఎక్కడ అంటే ఫతేపూర్ సిక్రీ దగ్గర ఈయన ఇబాదత్ ఖానాని ఈయన ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఈ ఇబాదత్ ఖానా అంటే ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇక్కడ డిఫరెంట్ రిలీజియస్ కి సంబంధించినటువంటి చర్చలు అనేవి జరుగుతూ ఉండే అనమాట. ఇంటర్ఫెయిత్ డైలాగ్స్ అన్ని జరుగుతాయి అనమాట. ఎవరెవరికి హిందూస్ కానివ్వండి, జైన్స్ కానివ్వండి, క్రిస్టియన్స్ కానివ్వండి, పాసీస్ కానివ్వండి, ముస్లిమ్స్ కానీ ఇలాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ రిలీజియస్ కి సంబంధించినటువంటి మత చర్చలు జరిగేందుకు వీలుగా ఇబాదత్ ఖానాని 1575లో ఫతేపూర్ సిక్రీలో ఈయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో దీని తర్వాత ఈ కుల్ అనేటువంటి సిద్ధాంతాన్ని కూడాను ఈయన ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. అంటే ఇది అన్ని మతాల పట్ల శాంతి, అంటే యూనివర్సల్ శాంతి. సుల్హీ కుల్ మీన్స్ యూనివర్సల్ పీస్. సో దీనిని కూడాను ఈయన రూపొందించి అన్ని మతాల యందు చాలా రెస్పెక్ట్ గా ఉండేవాళ్ళు. దీని తర్వాత ఫార్మర్ న్యూ ఎథికల్ ఫెయిత్ దీన్ ఈ ఇలాహీని కూడాను 1582లో ఈయన ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందనమాట. సో దీని తర్వాత 1582లో దీన్ ఈ ఇలాహీని కూడాను ఈయన స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇట్ ఈస్ సింబలైజ్ టు దేనికి సింబాలిక్ గా అంటే ఏదైతే మనకి కైండ్నెస్ కానివ్వండి, వెజిటేరియనిజం కానివ్వండి, పీస్ కి కానివ్వండి, లాయల్టీకి సింబాలిజం గా దీని ఇలాహీని 1582లో కూడాను 1582లో ఈయన స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అక్బర్ యొక్క ఆర్ట్, ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ కనుక మనం చూసినట్లయితే ఈయన్ని రినయన్స్ ఆఫ్ ముఘల్ ఆర్ట్ అండ్ కల్చర్ గా ఈయన్ని గుర్తించడం జరిగింది. ఈయన చేసినటువంటి ఏదైతే ఈ ఆర్ట్ ఉందో దీనిని రినైసెన్స్ ఆఫ్ ముఘల్ ఆర్ట్ అండ్ కల్చర్ గా గుర్తించడం జరిగిందనమాట. అదేవిధంగా ఈయన యొక్క పెయింటింగ్స్ అనేవి చూసినట్లయితే ఈయన ముఘల్ స్కూల్ ఆఫ్ పెయింటింగ్ కి పునాది వేసింది ఎవరు అంటే అక్బర్ అనే చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఈయన పర్షియన్ స్టైల్ ఏదైతే, ఇవన్నీ కూడాను పర్షియన్ ఇండియన్ స్టైల్స్ ని ఫాలో అయ్యారనమాట. సో దీని తర్వాత ఇందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గటువంటి ఆర్టిస్టులు ఎవరంటే అబ్దుల్ సమద్, మీర్ సయ్యద్ అలీ, దస్వంత్. సో వీళ్ళందరూ కూడాను అక్బర్ కాలంలో ఉన్నటువంటి ఫేమస్ ఆర్టిస్టులుగా మనం చెప్పుకోవచ్చు. దీని తర్వాత ఈయన కాలంలో ఉన్నటువంటి ఆర్కిటెక్చర్ గనక చూసినట్లయితే అక్బర్ ఫతేపూర్ సిక్రీని ఈయన క్యాపిటల్ గా చేశారనమాట. సో దీని తర్వాత బులంద్ దర్వాజా. సో ఈ బులంద్ దర్వాజా ఈ గుజరాత్ లో జరిగినటువంటి 1575లో జరిగినటువంటి ఈ గుజరాత్ పైన విజయానికి ప్రతీకగా ఈ యొక్క బులంద్ దర్వాజాని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే విధంగా జమా మసీద్. సో ఈ జమా మసీద్ ఏవైతే ఉంటుందో ఇది ఫతేపూర్ సిక్రీలో ఉన్నటువంటి మెయిన్ మసీద్ అన్నమాట. ఈ యొక్క పంచమహల్ ఇవన్నీ కూడాను అక్బర్ చేత నిర్మించబడినటువంటి కట్టడాలు అన్నమాట. సో దీని తర్వాత ఈయన లిటరేచర్ అండ్ ట్రాన్సిషన్స్ గనక మనం చూసినట్లయితే ఈయన కాలంలో ఉన్నటువంటి లిటరేచర్ అండ్ ట్రాన్సిషన్స్ గనక మనం చూసినట్లయితే
సో అక్బర్ పరిపాలన కాలంలో ఎక్కువగా క్లాసిక్ ఈయన పరిపాలన కాలంలో ఉన్నటువంటి లిటరేచర్ అండ్ ట్రాన్సిషన్స్ కనుక చూసినట్లయితే ఏవైతే మనకి ఈ సాంస్క్రిట్ క్లాసిక్స్ ఉంటాయో వీటన్నిటిని కూడాను ఈయన పర్షియన్ లాంగ్వేజ్ లోకి వాళ్ళ యొక్క ఆయన ఆస్థానంలో ఉన్నటువంటి కవుల చేత ఈ పర్షియన్ లాంగ్వేజ్ లోకి అనువాదం చేయబడ్డాయి. దీంతో పాటు ఏవైతే మహాభారతం, రామాయణం ఇవైతే ఉంటాయో వీటన్నిటిని కూడాను ఈయన డిఫరెంట్ లాంగ్వేజెస్ లోకి ఈయన ట్రాన్స్లేట్ చేయడం జరిగిందనమాట. అదే విధంగా ఈయన యొక్క మ్యూజిక్ పేట్రనేజ్ చూసినట్లయితే ఈయన కాలంలోనే మనకి తాన్సేన్, ప్రముఖంగా చెప్పుకున్నటువంటి తాన్సేన్ అనేటువంటి ఈయన కాలంలోనే ఉండటం జరిగింది. సో ఇక్కడ దీంతో పాటు ఈయనకి అక్బర్ రాజసభలో 9 మంది ప్రతిభావంతులు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళనే మనం నవరత్న 9 జ్యువెలర్స్ గా మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట. సో ఇందులో ఉన్నటువంటి 9 మందికి కూడాను ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ప్రత్యేకత అనేది ఉంది. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి అబూ ఫజల్ అనమాట. ఈయన హిస్టోరియన్. అక్బర్ నామా ఐన్ ఈ అక్బరీ అనేటువంటి గ్రంథాలని ఈయన రచించడం జరిగింది. రెండవ ఆయన ఫైజీ, ఈయన పోయిట్ అండ్ స్కాలర్ గా ఉన్నారు. బ్రదర్ ఆఫ్ అబుల్ ఫజల్ యొక్క బ్రదరే ఈయన అబుల్ ఫైజీ అనమాట. అదేవిధంగా తాన్సేన్, ఈయన మ్యూజిషియన్, కోర్ట్ మ్యూజిషియన్ గా వ్యవహరించే వాళ్ళు. దీని తర్వాత బీర్బల్ అడ్వైజర్, అదేవిధంగా అండ్ విట్ గా కూడా ఈయన వ్యవహరించి ఉండేవాళ్ళు. దీని తర్వాత రాజా తోడర్మల్ ఫైనాన్స్ మినిస్టర్. ఈయన మనకి అక్బర్ కాలంలో ఉన్నటువంటి రెవెన్యూ రిఫార్మ్స్ ని ఏవైతే ఉన్నాయో ఆ రెవెన్యూ రిఫార్మ్స్ అన్ని కూడాను, సో ఈ అక్బర్ కాలంలో వచ్చినటువంటి రెవెన్యూ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ రాజా తోడర్మాల్ ఫైనాన్స్ మినిస్టర్ ద్వారానే ఈ యొక్క రిఫార్మ్స్ అన్ని కూడాను అక్బర్ కాలంలో ఏర్పడ్డాయి. దాని తర్వాత రాజమాన్ సింగ్ జనరల్ గా వ్యవహరించే వాళ్ళు. అదేవిధంగా అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానా పోయిట్ గా వ్యవహరించేవాళ్ళు. దీని తర్వాత ఫకీర్ ఐజియుద్దీన్ సూఫీ స్కాలర్ గా ఈయన వ్యవహరించేవాళ్ళు. దీని తర్వాత ముల్లాదో పియాజా, ఈయన మొహమ్మద్ షాకిల్ హసన్, ఈయన ఇంటలెక్చువల్ అడ్వైజర్ గా. సో ఈ 9 మంది కూడాను రకరకాలుగా అక్బర్ పరిపాలనలో సహాయం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. సో అందువల్ల వీళ్ళని నవరత్న, అక్బర్ కాలంలో ఉన్నటువంటి ఈ నవరత్నాలు చాలా ప్రసిద్ధి చెందినటువంటి వాళ్ళనమాట. దీని తర్వాత అక్బర్ నామా ఐన్ ఈ అక్బరీ గనక చూసినట్లయితే ఇవన్నీ కూడాను ఎవరు అబుల్ ఫజల్ చేత రచించబడ్డాయి అన్నమాట. సో ఈయన అఫీషియల్ రికార్డ్ ఆఫ్ అక్బర్ రీజియన్. సో వీటిని బేస్ చేసుకునే మనకి అక్బర్ రీజియన్, మనకి అక్బర్ పరిపాలన కాలం అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడాను ఈ బుక్స్ ఆధారంగానే మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ యొక్క అక్బర్ నామా అనేది ఏం చెప్తుందంటే ఈ యొక్క అక్బర్ యొక్క జీవిత చరిత్ర, బయోగ్రఫికల్ అకౌంట్. అదేవిధంగా ఐన్ ఈ అక్బర్ ఏం చెప్తుంది, ఆయన కాలంలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ మాన్యువల్ అనేది ఏ విధంగా ఉంటుంది, రెవెన్యూ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఆర్మీ కానివ్వండి, కస్టమ్స్ కానివ్వండి, సో ఆ కోర్ట్ లైఫ్, ఇవన్నీ కూడాను అక్బర్ యొక్క జీవిత చరిత్ర గురించి ఏమో అక్బర్ నామా చెప్తుంది. ఆయన కాలంలో ఉన్నటువంటి రిఫార్మ్స్, అక్కడ ఉన్నటువంటి సిస్టమ్, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్, అవన్నీ కూడాను ఐన్ ఈ అక్బరీ ద్వారా మనకి అక్బర్ పరిపాలనా కాలం అనేది ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది ఈ బుక్స్ నే ప్రామాణికంగా తీసుకొని చెప్పడం జరిగింది అనమాట. సో దీని తర్వాత లాస్ట్ ఈయన డిసెంట్రీ వ్యాధి బారిన పడి 27th of October 1605 ఈయన ఆగ్రాలో చనిపోవడం జరిగిందనమాట. సో ఈయన టూంబ్ అనేది కూడాను మనకి ఇక్కడ సికిందర్ నియర్ ఆగ్రా దగ్గర ఉన్నటువంటి సికిందర్ దగ్గర ఈయన యొక్క టూంబ్ అనేది మనం ఇప్పటికీ చూడవచ్చు. దీని తర్వాత ఈయన కొడుకు అయినటువంటి అక్బర్ కొడుకు అయినటువంటి జహంగీర్ ఈయన తర్వాత పరిపాలన అనేది కొనసాగించడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ అక్బర్. నౌ కమింగ్ టు ద టాపిక్ ఆఫ్ ఇంపార్టెన్స్, బర్త్ యానివర్సరీ ఆఫ్ గోదావరీష్ మిశ్రా అండ్ గణేష్ శంకర్ విద్యార్థి. సో ఇప్పుడు మనం ఈ గోదావరీష్ మిశ్రా గారి గురించి తెలుసుకుందాము. అదేవిధంగా ఆయన చేసినటువంటి కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, లిటరరీ కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, ఆయన యొక్క పర్సనల్ అదేవిధంగా పొలిటికల్ లైఫ్ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాము. హీ వాజ్ బోర్న్ ఇన్ ఒరిస్సా ఆన్ 26th of October 1886 ఈయన జన్మించారు ఒరిస్సాలో. హీఈస్ ఆల్సో నోన్ యాజ్ ఏ ఫేమస్ సోషల్ రిఫార్మర్ అండ్ పబ్లిక్ యాక్టివిటీస్ట్ గా మనందరికీ తెలుసు అనమాట. ఈయన చాలా రకాలైనటువంటి పోయమ్స్, ప్లేస్, నావెల్స్, అదేవిధంగా షార్ట్ స్టోరీస్ అండ్ బయోగ్రఫీస్ అనేవి ఈయన రచించడం జరిగింది. సో ఈయన రచించినటువంటి ఆటోబయోగ్రఫీకి కూడాను భారతీయ సాహిత్య అకాడమీ అవార్డు అనేది కూడాను రావడం జరిగింది అనమాట. దీంతో పాటు ఈయనకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అనేది కూడాను ఉంది. హీ వర్క్డ్ యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఒడిస్సా ఇన్ 1941 లో ఈయన ఎడ్యుకేషన్ మినిస్టర్ అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గా కూడాను వ్యవహరించడం జరిగిందనమాట. సో ఈ విధంగా అయితే గోదావరీష్ మిశ్రా గారు గురించి తెలుసుకున్నాం. దీని తర్వాత
గణేష్ శంకర్ విద్యార్థి గురించి చూద్దాము. సో ఈయన చేసినటువంటి జర్నలిస్టిక్ కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, ఈయన యొక్క రోల్ అనేది ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఏ విధంగా ఉంది, అదేవిధంగా ఈయన యొక్క పర్సనాలిటీ లెగసీ అనేది ఏ విధంగా ఉంది అనేది చూద్దాము ఇప్పుడు. సో ఈయన గణేష్ శంకర్ విద్యార్థి, ఈయన 26th of October 1819 ఈయన జన్మించడం జరిగింది. At the same time, he was also known as a social worker, freedom fighter, and he was born on 26th of October 1980 in Prayag, Uttar Pradesh. He was also a politician and he had an important contribution in the freedom struggle of India. So అదేంటంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ ఏ విధంగా ఉంది, సో మహాత్మా గాంధీ గారు కానివ్వండి, బాలగంగాధర్ తిలక్, అదేవిధంగా లాలా లజపతి రాయ్ వంటి నేతలతోటి వీళ్ళందరితోటి కలిసి ఈయన వర్క్ చేయడం జరిగిందనమాట ఫ్రీడమ్ స్ట్రగుల్లో. అదేవిధంగా ఏదైతే ఈ కాన్పూర్ లో జరిగినటువంటి హింసాత్మక సంఘటన 1931లో మనకి కాన్పూర్ లో జరిగినటువంటి హింసాత్మక సంఘటన ఏదైతే ఉంటుందో ఆ సమయంలోనే ఈయన అక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడేటటువంటి సందర్భంలో ఈయన తన ప్రాణాలను కోల్పోవడం జరిగిందనమాట. సో దీని తర్వాత ఈయన యొక్క పర్సనాలిటీ అండ్ లెగసీ అనేది ఏ విధంగా ఉంది అనేది మనం చూసినట్లయితే ఈయన్ని ఫియర్లెస్ పెన్ వారియర్ గా మనం చెప్పుకుంటాము. ఎస్పెషల్లీ ఏవైతే హ్యూమన్ రైట్స్ ఉంటాయో, అదేవిధంగా జర్నలిజంలో కానివ్వండి, దాని తర్వాత ఏవైతే మనకి ఈ యొక్క పత్రికా రంగాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ ఈయన చేసినటువంటి వర్క్సే పునాది వేశాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆయన దేశం కోసం ఆయన చేసినటువంటి త్యాగం అనేది కూడాను మనకి చరిత్రలో నిలిచిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గణేష్ శంకర్ విద్యార్థి. నౌ లెట్ us go to the questions. First question, with reference to India's culture heritage, consider the following statements. This question came in 2021 UPSC CSE prelims, and here the options. The National Mission for Manuscripts was established in 2003 for documenting and digitizing Indian manuscripts. And second option, manuscripts are considered documentary heritage under the UNESCO Memory of the World program. So which of the statements given above is or correct? Option C, both 1 and 2 are correct. Now coming to the next question. With reference to the Indian freedom struggle, which of the following statements about All Indian Women's Conference is correct? First option, it was founded in 1927 to promote women's education and rights. And second option, it was formed as a part of Indian National Congress. And third option, it was mainly confined to Bombay and Madras regions. And fourth option, it was led only by European women. And the answer is, it was founded in 1927 to promote women's education and rights. Now coming to the third question, with reference to the religious policies of Akbar, consider the following statements. First option, he abolished jizya tax. And second option, he founded Deen-e-Ilahi in 1582. And third option, he built the Ibadat Khana at Fatehpur Sikri. Which of the above statements is or correct? And the correct answer is option C, 1, 2, 3 are correct. And fourth question, with reference to Mughal administration, consider the following statements. The Mansabdari system was based on the rank of officials and the number of cavalrymen maintained. And second option, the Jagirdari system was used to pay officials through assignment of land revenue. Which of the statements given above is or correct? And the answer is option C, both 1 and 2 are correct. And fifth question, that is mains perspective. It was came in UPSC 2021 mains GS paper 1. And the question is, discuss the role of Ganesh Shankar Vidyarthi in the freedom struggle of Indian. So మీ యొక్క ఆన్సర్ని కమెంట్ చేయండి. సో ఈ క్వశ్చన్కి ఆస్పెక్ట్స్ ఎలా రాయాలి అంటే, ఆయన చేసినటువంటి రోల్ కానివ్వండి, కాంట్రిబ్యూషన్స్ కానివ్వండి, యాజ్ ఎ లీడర్గా, యాజ్ ఎ జర్నలిస్ట్గా, యాజ్ ఎ రిఫార్మర్గా ఆయన చేసినటువంటి ఏవైతే కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడాను రాయాల్సి ఉంటుంది. దీని తర్వాత ఫ్రీడమ్ స్ట్రగుల్లో ఆయన యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉంటుంది, దీని తర్వాత ఈయన యొక్క ప్రిన్సిపల్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి అనేది మనం రాసి తర్వాత దీనిని కంక్లూడ్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద ఆస్పెక్ట్స్ అనేవి మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఈ క్వశ్చన్ కి. సో మీ యొక్క వాల్యుబుల్ ఆన్సర్స్ ని support@civiccentre.in కి మీ యొక్క వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని పంపించగలరు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ history current affairs from October 26 to 31st October. See you in the next video. Thank you. Civic Center IAS is offering Telangana Group 1 Prelims cum Mains classes as well as Andhra Pradesh Group 1 Prelims cum Mains classes in English medium for a period of 8 to 10 months.
This also covers the complete NCERT textbooks and statewide textbooks. So what are you waiting for? Learn through reverse engineering technique today. Admissions are in progress. Join now. Visit our website. Thank you.